హలో వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది వినపడుతుంది. సార్. ఇట్లా ఫంక్షన్ ఇదేనండి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇప్పుడు ఇంపోర్ట్ ఇది ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ అని ఉంది, ఇదే కదా? అవును సార్. ఇది ఓన్లీ ఫైల్, ఇందులో దీనికి ఫైల్ వాలిడేషన్ వరకు రాసేసారు నేను. సో మీరు ఏం రాశారంటే హెడర్స్ ఉన్నాయి, రిక్వైర్డ్ హెడర్స్ నుంచి పంపించి అక్కడ జనరిక్ ఏం రాశానంటే ఎక్సెల్ ఇంపోర్ట్ కంట్రోలర్ అని ఒకటి రాసేసారు. ఇది ఏం చేస్తుందంటే జస్ట్ ఆ ఫైల్ ఎలాంటి ఉండాలి అంటే 0 బైట్స్ అలాంటివి ఉండకుండా వరకు రాసేసారు. ఫైల్ వాలిడేషన్స్ జనరిక్ గా. అవును సార్. లోపల డేటా అది జనరిక్ లో పెట్టాలి సార్. ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, ఓకేనా? సార్ వెనకాల ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, ఓకేనా? మీ పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నారు, ఓకేనా? హాస్టల్కి వచ్చాను, పక్కకు వచ్చాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంట్రోల్లో మీరు జనరిక్ వాల్యుయేషన్స్ రాశారు. ఒకసారి ఆ కంట్రోల్లోకి వెళ్ళండి. ఇదే సార్ జనరిక్ వాల్యుయేషన్స్ కంట్రోల్. ఎక్సెల్ కంట్రోలర్ ఇదే కదా? ఎక్సెల్ కంట్రోల్లో వాళ్ళు పోస్ట్ రాస్తారు, పోస్ట్లో మీకు ఫైల్ వస్తుంది, అంతేనా? ఓన్లీ ఫైల్ అప్లోడ్ అయ్యింది, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. కంట్రోల్ మీదకి వెళ్ళండి. జనరిక్ కంట్రోల్ సార్. ఇప్పుడు మీరు రాసిన కంట్రోల్ ఏదైతే ఉందో, ఏదో ఆల్రెడీ ఒక కంట్రోల్ రాశారంటున్నారు కదా, ఆ కంట్రోల్ ఇది ఇప్పుడు కూడా ఇదే కంట్రోల్ రా? అంటే ఇంతవరకు చేసే సార్, ఇంకా నెక్స్ట్ కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఏమంటానంటే కంట్రోలర్లో వాల్యుయేషన్స్ ఏం చేయబాకండి. కంట్రోలర్లో ఇన్ జనరల్ వాల్యుయేషన్స్ చేయకూడదు. అంటే జస్ట్ ఏంటంటే కంట్రోలర్లో నాన్ బిజినెస్ వాల్యుయేషన్ చేయండి, కానీ బిజినెస్ వాల్యుయేషన్స్ ఏం చేయబాకండి. బిజినెస్ వాల్యుయేషన్స్ అంటే మీ డీబీలో ఫీల్డ్స్, ఫామ్స్, మీ డీబీలో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, డీబీ ఫీల్డ్స్కి సంబంధించిన చెకింగ్ అంతా ఇక్కడ జరగకూడదు, కంట్రోలర్లో జరగకూడదు. కంట్రోలర్ బ్యాక్ ఎండ్ కాల్ చేస్తుంది కదా, కంట్రోల్ నుంచి డైరెక్ట్ బ్యాక్ ఎండ్ కాల్ చేస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ సేవ్ చేస్తున్నాం. అదే ఆ బ్యాక్ ఎండ్ అంటే ఏంది? ఇక్కడ నుంచి డైరెక్ట్ డీబీ హిట్ అయిపోద్దా? కంట్రోల్ నుంచి డీబీ హిట్ అయిపోద్దా? ఎక్కడో బిజినెస్ లాజిక్ రాసేదానికి ఎక్కడో ప్లేస్ ఉంటుంది కదా, ఉండదా? ఇక్కడ నుంచి సేవ్ చేస్తుంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఎంప్లాయీ క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీ ఎలా క్రియేట్ చేశారు చూడండి. ఎలా క్రియేట్ చేశారు? ఓకే, నువ్వు మేనేజర్ అని చెప్పేసి సేవ్ చేంజెస్ ఇక్కడ కొట్టేస్తారు. సరే, ఎట్లయితే ఏం చేస్తారంటే ఒక క్లాస్ రాసుకోండి. క్లాస్ సపోజ్ ఇప్పుడు మీ ఇక్కడ డేటా అని ఉంది కదా, డేటా మైగ్రేషన్ మోడల్ అని ఉంది కదా, డేటా మైగ్రేషన్ మోడల్ అని ఉంది కదా, ఇవన్నీ ఇప్పుడు ఈ కంట్రోలర్లో డైరెక్ట్గా డీబీ హిట్ కొడుతున్నారు కాబట్టి నేనేమన్నా అంటే ఈ కంట్రోల్స్లో కాకుండా ఇప్పుడు డేటా ఎక్స్పాండ్ చేయండి. ఎవరో మాట్లాడుతున్నారు వెనకాల, వాళ్ళ మాట వినపడుతుంది. డేటాలో డీబీ కంటెక్స్ట్ ఉంది, మైగ్రేషన్ అది. మోడల్స్లోనే ఓన్లీ మోడల్ అంటే డీబీ మోడల్స్ ఉన్నాయి, అంతేగా? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక లేయర్ క్రియేట్ చేసుకోండి. ఒక లేయర్ అంటే యూటిలిటీ అని ఒకటి క్రియేట్ చేసుకోండి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. యూటిలిటీ అని ఒక ఫోల్డర్ అని ఉందా? ఆల్రెడీ ఏమైనా ఉందా అలాంటిది? యూటిలిటీ ఫైల్ కానీ యూటిలిటీ ఫంక్షన్స్ కానీ లేనప్పుడు ఒక యూటిలిటీ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, యూటిలిటీ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. దాంట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ మీరు మల్టిపుల్ క్లాసులు రాసుకుంటారు. ఎలా మల్టిపుల్ క్లాసులు అంటే ఎలా? మీకు ఆల్రెడీ మోడల్స్ ఉన్నాయి కదా, ఎన్టీ మోడల్స్ ఉన్నాయి కదా, ఆ యూటిలిటీలో ఎక్సెల్ ఇంపోర్ట్ వాలిడేషన్ అని ఒక ఎక్సెల్ ఇంపోర్ట్ వాలిడేషన్ అని ఒక ఫంక్షన్ క్లాస్ క్రియేట్ చేయండి. అక్కడ వ్యాలిడేట్ అని ఒక మెథడ్ రాసుకుంటారు అక్కడ. ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా మీకు, అటెండెన్స్ అనే మోడల్ ఉంది చూడండి, అటెండెన్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ అటెండెన్స్ అనే మోడల్ ఇది క్లాస్, ఇది మీకు అంతే కదా. మీకు ఇప్పుడు దీనికి న్యూ పెట్టలేము.
ఇప్పుడు జస్ట్ ఇది ఏంది, ఒక ఎంటిటీ క్లాస్ ఇది మీకు, ఆ, అంతే కదా, ఎంటీ క్లాస్. ఇవన్నీ మీకు ఇంపోర్ట్ మీకు, ఇప్పుడు ఇది ఎంటీ క్లాస్. ఇప్పుడు ఈ ఎక్సెల్లో ఇది వచ్చినప్పుడు నాకు ఎంటీ క్లాస్ కావాలి, ఇది వచ్చినప్పుడు నాకు ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్. ఇప్పుడు మీరేంది డీబీలో ఇన్సర్ట్ చేయడానికి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పాపులేట్ చేస్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు మీరు కంట్రోలర్లో ఎంప్లాయీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ న్యూ ఎంప్లాయీ అని క్రియేట్ చేసి దాంట్లో ప్రాపర్టీస్ అన్ని పాపులేట్ చేస్తున్నారు, అంతేగా. ఆ, అంతే సార్. అంతే కదా. అదే విధమైన పాపులేషను మీరు రాసేటువంటి యూటిలిటీలో ఉండాలి, మీరు రాసే యూటిలిటీలో ఉండాలి, అంతేగా. ఆ, అంతే సార్. ఇప్పుడు మీరు అక్కడ ఏమంటారంటే జనరిక్ అంటారు, అంతేగా. ఆ, అంతే సార్. ఆ జనరిక్ అన్నప్పుడు ఏం జరిగిందో చూపిస్తాను పదండి. ఆ కంట్రోలర్ వచ్చింది కదా, కంట్రోల్లో ఫైల్లోకి వచ్చింది కదా మీకు. ఎంత కంట్రోల్ మొదల్లోకి వెళ్ళండి, ఆ కంట్రోల్లోకి వెళ్ళండి, ఫైల్ వస్తున్న కంట్రోల్లోకి వెళ్ళండి. ఫస్ట్ దీంట్లోకి వచ్చేసారు ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు ఫైల్ ఇంపోర్ట్ చేస్తున్న కంట్రోల్ ఇదేనా, ఫైల్ ఇంపోర్ట్ చేసే కంట్రోల్. ఫైల్ అంటే వాల్యుయేషన్ చెక్ చేసేదా సార్ మీరు అనేది? అదే ఫైల్ మీకు వస్తుంది కదా, ఫైల్ మీకు వస్తుంది కదా, ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది కదా. ఆ ఫైల్ వచ్చేది ఏ ఫంక్షన్లోకి, ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ మీకు ఎలాంటి ఫ్రేమ్వర్క్ ఉండాలంటే, ఈ ఫైల్ వచ్చింది అన్నప్పుడు మీకు ఏం చేయాలనేది, ఇప్పుడు ఈ ఫైల్ వచ్చింది అన్నప్పుడు పలానా మీకు ఈ టేబుల్స్ కావాలని మీకు అవగాహన ఉండాలి కదా. నేనేమన్నానంటే జనరిక్గా రాశారనుకోండి, ఇప్పుడు అటెండెంట్, ఇప్పుడు ఎంప్లాయీ ఉంది, ఎంప్లాయీ డీటెయిల్స్ అని 2 టేబుల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ 2 ఎంటిటీస్ ఉన్నాయి చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ అని 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఒక ఎక్సెల్లో రావచ్చు మీకు, అంతే కదా. ఒకసారి ఎంప్లాయీ డీటెయిల్స్ 2 కలిపి ఒక ఎక్సెల్లో రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు, ఎంప్లాయీ డీటెయిల్స్ 2 కలిపి ఒకే దాంట్లో ఒకే చోట క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందండి నేను చెప్పేది మీకు. ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ 2 కలిపి కదా. ఆ వచ్చే ఎక్సెల్ ఫైలు మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ టేబుల్లో నేను ఇన్సర్ట్ చేయాలనే టేబుల్స్ ఇవ్వాలి మీకు. అది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీకు. ఆ ఇన్ఫర్మేషను ఎక్కడో చోట మీరు పెట్టుకుంటారు అనుకుందాం కాసేపు. ప్రస్తుతానికి కోడ్లోనే హార్డ్ కోడ్ చేసి పెట్టారు, అనుకుందాం కాసేపు. ఈ కోడ్లోనే హార్డ్ కోడ్ చేసి పెట్టినప్పుడు ఏమైందంటే, ఈ ఎక్సెల్ ఫైల్ వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని మీకు థాట్ ప్రాసెస్ వచ్చేసింది ప్రతి రోకి. ఇప్పుడు మీరు ఎక్సెల్లో నార్మల్ వాల్యుయేషన్స్ రాశారు కదా, ఇంపోర్ట్ ఎక్సెల్ అని రాశారు కదా. ఈ ఎక్సెల్ ఇంపోర్ట్ కంట్రోల్ డాట్ ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళండి, ఫంక్షన్లోకి. చెప్తాను మీకు, అది చేయండి. ఇక్కడ మీకు పైన విండో అని చూడండి, టూల్స్ అని చూడండి, టూల్స్ మీద క్లిక్ చేయండి. టూల్స్ మీద క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్ అని వచ్చింది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎడిటర్ అని ఉంటుంది చూడండి, ఒక చోట ఎడిటర్. ఎన్విరాన్మెంట్ కొలాప్స్ చేయండి. టెక్స్ట్ ఎడిటర్ అని చూసారా, జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళండి, టెక్స్ట్ ఎడిటర్ కింద టెక్స్ట్ ఎడిటర్ ఉంది. అయితే ఆల్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఎడిటర్లో జనరల్ ఉంటుంది. ఇక్కడ ఆల్ లాంగ్వేజ్ ఉంది, కదా. ఓకే, ఆల్ లాంగ్వేజ్లోకి వెళ్ళండి, చెప్తాను. ఆల్ లాంగ్వేజ్లోకి వెళ్ళండి, మీద క్లిక్ చేయండి. అక్కడ లైన్ నెంబర్స్ చెక్ చేయండి. లైన్ నెంబర్స్ అని ఒకటి ఉంది చూడండి, చెక్ బాక్స్ కింద దాన్ని చెక్ చేయండి. ఓకే కొట్టండి. ఇప్పుడు మీరు కొంచెం పైకి వెళ్ళండి, స్క్రోల్ అప్ చేయండి. ఇంపోర్ట్ కంట్రోల్ ఇదేనా? దీంట్లో ఒక మెథడ్కి మీకు ఆ ఫైల్ వస్తుంది కదా, ఏ ఫైల్, ఆ మెథడ్కి వెళ్ళండి. ఇంపోర్ట్ ఎక్సెల్ అనే మెథడ్ కాల్ చేస్తారు కదా. లైన్ నెంబర్ 671కి వెళ్ళండి. 671లో ఇంపోర్ట్ ఎక్సెల్ అనే ఇంపోర్ట్ ఎక్సెల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. గో టు డెఫినేషన్ అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మెథడ్లోకి వచ్చేసారు.
ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఎక్సెల్ చేసేటప్పుడు ఫైల్ పంపిస్తున్నారు, ఇంకేదో పంపిస్తున్నారు కదా. అవును సార్. ఇంక ఇవన్నీ ఏంది ఎక్స్పెక్టెడ్ కాలం కౌంట్, ఇవన్నీ ఎందుకు రాశారు ఇట్లా? అంటే ఇవి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు వాడి ఐడి అవసరం లేదు కదా సార్. ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకునేలా ఉన్నారు సార్ వీళ్ళు. ఉన్న ఎంప్లాయీ ఐడి. అంటే ఒక ఎంప్లాయీ ఒకవేళ వాడికి ఎంప్లాయీ ఐడి లేకుండా డేటా కనుక వస్తే ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేసి కొత్త ఐడి క్రియేట్ చేయాలి సార్. ఒకవేళ ఎంప్లాయీ ఐడి ఉన్నది వస్తే వాడిని ఆ ఎంప్లాయీ ఐడిని గెట్ చేసి వాడి డీటెయిల్స్ మార్చేలా చెప్పారు సార్ నాకు. ఆల్రెడీ ఎంప్లాయీ ఉంటేనేమో ఓన్లీ అప్డేట్ చేస్తారు, లేదంటే క్రియేట్ చేస్తారు. లేకపోతే క్రియేట్ చేస్తారు. ఇదేంటంటే ఆ, ఇదేంటంటే క్రియేట్ ఆర్ అప్డేట్ ఆపరేషన్. అవును సార్. ఇదే కదా. ఇది ఈ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే మీకు జనరిక్ అన్నిటికీ వచ్చేట్టుగా ఉండాలంటున్నారు మీరు. ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్కి వెళ్ళండి. ఇదే కదా. ఒక స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు మీకు ఈ ఎక్స్పెక్టెడ్ కాలమ్స్, ఎక్స్పెక్టెడ్ హెడర్స్ అని రాశారు కదా, ఎందుకు రాశారు? అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన అడ్రస్ ఒక దానిలోంచి పంపిస్తున్నా సార్. ఇంకోటి ఏంటంటే మనకు అసలు ఏమేమి ఉండాలని ఇంకో దానిలో పంపిస్తుంది. అంటే ఫైల్లో ఉన్న ఒకటి. నేనేమంటున్నానంటే అక్కడ హార్డ్ కోడ్ చేశారు కదా. లేదు సార్, అంటే ఇప్పుడు కౌంట్ కూడా ఇక్కడే అక్కడి నుంచే పంపిస్తున్నా సార్ నేను. అంటే ఎన్ని హెడ్డింగ్స్ ఉండాలి అని, ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఎన్ని ఫీల్డ్స్ ఉండాలని. హెడర్స్ ఉండాలి. ఆ తర్వాత టార్గెట్ అది మొత్తం అయిపోయాక ఏ కంట్రోలర్ ఏ మెథడ్ లోకి వెళ్ళాలని చెప్పి ఇచ్చేసారు చివరిలో. ఇప్పుడు ఏ కంట్రోలర్ ఏ మెథడ్లోకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు, అంతేనా? అది కూడా పారామీటర్ లో పంపిస్తున్నారు. అక్కడి నుంచి పంపిస్తున్నారు. అవును సార్. పంపించారు అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? అక్కడికి వచ్చాక ఫైల్ అంటే 0 బైట్ ఫైల్ అవన్నీ చెక్ చేసుకొని మనం ఇచ్చిన హెడ్రస్ ఇక్కడ ఉన్న హెడ్రస్ సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం సార్. ఒకవేళ అంతా ఓకే అయితే ఆ టార్గెట్ టార్గెట్ మెథడ్ లోకి వెళ్తాం సార్. ఇన్వోక్ చేస్తున్నారా? అర్థం కాలేదు సార్. ఆ టార్గెట్ కంట్రోల్ ఇన్వోక్ చేసే లాజిక్ ఉందా ఇక్కడ? ఉంది సార్, కింద. అందరికి ఉందా? ఉంది సార్. అవును సార్, ఇక్కడ 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 పంపిస్తుంది. ఇప్పుడు అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ ఆ ఇన్వోకర్ అని చూసారా? 151 లైన్లో, 151 లైన్లో అవును సార్. అక్కడ మెదరిన్ఫో డాట్ ఇన్వోకర్ అని చూసారా? అవును సార్. అక్కడ చేస్తున్నారు. ఓకే సార్. లైన్ నెంబర్ 151లో చేస్తున్నారు. ఆ కంట్రోలరు, ఆ పారామీటర్స్, ఇది కదా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఇదేగా. అవును సార్. ఇప్పుడు మీరు ఇన్వోక్ చేసినప్పుడు ఆ కంట్రోలరు, ఆ పారామీటర్స్ పంపిస్తున్నారు మీరు ఇక్కడ. అవును సార్. ఇప్పుడు ఆ ఇన్వోక్ చేసి ఆ కంట్రోలర్, ఆ పారామీటర్ని ఏ మీరు ఎలా డిసైడ్ అవ్వాలనేది మీ ప్రాబ్లమా? అసలు ఏం మీకు వచ్చిన ఎక్కడ స్టక్ అయ్యారు అది? అంటే ఇప్పుడు ఇక్కడ జనరిక్ లో సేవ్ అవ్వడం కూడా జనరిక్ లో అవ్వాలి కదా సార్, అన్ని టేబుల్స్ ది. ఏమంటున్నానంటే మీకు సేవ్ అవటం ఇప్పుడు 10 టేబుల్కి ఒక కంట్రోలర్ ఆల్రెడీగా ఉంది. అవును సార్. 10 టేబుల్కి ఒక కంట్రోలర్ ఆల్రెడీగా ఉంది. అది ఆల్రెడీ టేక్ కేర్ చేస్తుంది ఆల్రెడీగా. అవును సార్. అంతే కదా. మీకు ఆ కంట్రోల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సేవ్ చేసుకోవడానికి దాని తప్ప అది పడుతుంది. అవును సార్. అది ఆల్రెడీ జరుగుతుంది, ప్రాపర్గా జరుగుతుంది, ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది, వ్యాలిడేట్ కూడా అయిపోయింది అది. దాని గురించి మీరు వరి అవ్వద్దు. మీరు వరి అవ్వాల్సిన దేని గురించి అంటే ఏ కంట్రోల్ ఇన్వోక్ అవ్వాలనేది వరి అవ్వాలి, అంతేగా. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు డేటా వ్యాలిడేట్ కూడా ఉంటుంది కదా సార్ బ్యాక్ ఎండ్ లో, అది సార్. డేటా వ్యాలిడేషన్ కంట్రోలర్ చేస్తుందిగా. రెస్పెక్ట్ కంట్రోలర్. ఇప్పుడు సపోజ్ XYZ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఎంప్లాయీ కంట్రోలర్ ఉందా? ఎంప్లాయీ కంట్రోలర్లోకి వెళ్ళండి. రైట్ సైడ్ ఎంప్లాయీ కంట్రోలర్ ఉంది చూడండి, రైట్ సైడ్ వచ్చారా? ఇప్పుడు ఎంప్లాయీ కంట్రోలర్లో ఏదైనా ఎంప్లాయీ ఇన్సర్ట్ చేస్తున్నది ఏదైనా ఉందా? ఏదుంది? ఇదేనా? ఎంప్లాయీ ఇన్సర్ట్ చేస్తాం, క్రియేట్ ఎంప్లాయీ సింక్ అని ఉంది కదా. క్రియేట్ ఎంప్లాయీ సింక్ అని ఇది ఉంది కదా. ఇప్పుడు ఇది వ్యాలిడేట్ చేయట్లేదా? చేసేస్తారు. మరి ఇదంతా చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు దాన్ని రిపీట్ చేయడం ఎందుకు?
అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు సార్ అంటే అది మొత్తం ఫైల్కి వస్తుంది కదా సార్, ఇది ఒక్కొక్క రోజు దీనిలో పంపించుకోవాలి సార్, ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్ లోకి. ప్రతి రోకి మీకు ఇది కాల్ అవ్వాలి మీకు. ప్రతి రోకి ఇదే మెథడ్ కాల్ అవుతుండాలి మీకు. ఇది ఇప్పుడు క్రియేట్ ఎంప్లాయీ అసింక్ అనేది ఇది రోవే ఆపరేషన్. ఓకే సార్. బల్క్ ఇన్స్ట్రక్షన్ ఆపరేషన్ కూడా ఉంది అని చూడండి దీంట్లోనే, ఈ కంట్రోల్లో. బల్క్ లేదు సార్, రాయలేదు. లేకపోతే రాయండి. నేనేమంటున్నా అంటే బల్క్ అంటే ఇన్స్ట్రక్షన్ వాళ్ళు బల్క్ యాక్చువల్లీ వద్దన్నారు సార్. వద్దంటే బల్క్ వద్దంటారు. ఎందుకు చెప్పమంటారా? డేటాబేస్ బిజీ అయిపోద్ది. అంటే అడిగే సార్ యాక్చువల్లీ బల్క్ అప్లోడ్ బల్క్ ఇది కూడా రాయాలి. బల్క్ వద్దన్నారు కదా, బల్క్ వద్దన్నారు కాబట్టి బై డిఫాల్ట్ క్రియేట్ ఎంప్లాయీ అసింక్ ఆపరేషన్ కాల్ చేస్తాం. అప్పుడు ఒక్కొక్కరు ప్రతి రోకి ఇన్వోక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక ఇన్వోక్ మీద ఉంది, ఆడకెళ్ళి ఆడకి ఆ క్లాస్లోకి వెళ్ళండి ఒకసారి. పైన విజయ్ స్టూడియోలో బ్యాక్ బటన్ ఉంది చూడండి, పైన ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఇన్వోక్ అని చూసారా? ఇన్వోక్ ఏది? ఇన్వోక్ ఉంది చూసారా? ఈ ఇన్వోక్ ఫర్ లూప్లో ఉంటుంది మీకు. దానికి ఇన్వోక్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మీ క్రియేట్ కోసం మెథడ్ ఇన్వోక్ ఉంది, అలాగే అప్డేట్ కోసం కూడా మెథడ్ ఇన్వోక్ ఉంటుంది. అదేనండి మీకు. మీకు ఐడి అట్లాగే అక్కడ మెథడ్ ఇన్ఫో డాట్ ఇన్వోక్లో కంట్రోల్ మేము దాంతో ఆ మెథడ్ ఏమి పెడతారు అంతేగా. ఇప్పుడు మెథడ్ ఇన్ఫోలో ఇన్ఫర్మేషన్ ఉందిగా చూడండి, లైన్ నెంబర్ 148లో ఉందిగా ఆ మెథడ్. అదే మెథడ్ కాల్ చేస్తారు అంతేగా. అదేనండి మీకు నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మీరు కంట్రోల్ చేయట్లా, అది ఒక రకంగా చెప్పాలంటే అది కూడా బిజినెస్ లాజిక్. ఇక్కడ మీరు కంట్రోల్ కదా అని చూడట్లా. మెథడ్ ఇన్ఫో డాట్ ఇన్వోక్ అన్నప్పుడు అది కంట్రోల్ రాదు, ఇక బిజినెస్ మెథడ్ అయ్యిద్ది అంతే. కథ ఏంటంటే ఇక్కడ జస్ట్ కంట్రోల్ లాగా చూపిస్తున్నాం అంతే. యాక్చువల్గా అది నార్మల్ C# క్లాస్ కింద లెక్క. నేనేమంటున్నాను అంటే మీరు ఆ కంట్రోల్లో ఇన్సర్ట్ చేయబోయే ముందు దాని వాల్యుయేషన్స్ అని అదే చేసేస్తుంది. మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఫైలు ఏదైతే ఉందో ఆ ఫైలు ఏదైతే ఉందో ఆ ఫైలు ఇన్సర్ట్ అవ్వాలంటే ఏ కంట్రోల్లో కాల్ చేయాలనే మ్యాపింగ్ ఆ మెథడ్లో రాసుకోవాలి మీరు. ఈ మెథడ్ ఇందాక మీరు జనరిక్ వాల్యుయేషన్ చేశారే ఇంపోర్ట్కి, దాంట్లోకి వెళ్ళండి. మీరు ఇందాక కొంచెం పైకి వెళ్ళండి. వాల్యుయేషన్ ఎక్కడ రాశారు మీరు? జనరిక్ వాల్యుయేషన్ ఎక్కడ రాశారు కదా, అక్కడికి వెళ్ళండి. ఈ జనరిక్ వాల్యుయేషన్స్ అన్నీ రాశారు కదా. ఈ జనరిక్ వాల్యుయేషన్ రాసిన తర్వాత కొంచెం కిందకి రండి చెప్తాను. కొంచెం కిందకి రండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ మెథడ్ ఇన్వోక్ చేయాలని డిసైడ్ అవుతారుగా. ఇప్పుడు ఇదేంది జనరిక్ వాల్యుయేషన్ చేసింది, ఏ కంట్రోలర్ కావాలో డిసైడ్ చేసింది. దీన్ని కాల్ చేస్తున్నా దీనికంటే ముందే ఏ కంట్రోలర్ ఏ మెథడ్ డిసైడ్ అయిపోయింది అంతేనా? అది ఎక్కడ డిసైడ్ అవుతుంది? అక్కడికి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ నుంచి పంపిస్తున్నారు కదా, ఇక్కడి నుంచి పంపిస్తున్నారు కదా. నేనేమంటానంటే మీరు ఆ ఫీల్డ్స్ అవన్నీ ఇక్కడ మ్యాప్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ మ్యాప్ ఇక్కడ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇలా హార్డ్ కోడ్ చేశారు కదా, ఎలా తెలిసింది ఇది మీకు ఎంప్లాయీ ఇంపోర్ట్ అని? మీకు వాళ్ళు చెప్పారు, మీకంతా మీకు అర్థమైంది అంతేగా. ఇట్లాగే మీరు ఈ కాల్స్ ఉన్నాయి చూసారా, కంట్రోలర్ అనేది వచ్చే ఫైలు నేమో, ఆ ఫైల్కి నేమో, అలాగే ఆ ఫైల్లో ఉన్న కొన్ని ఫీల్డ్స్ని బట్టో మీరు కొన్ని ఫీల్డ్స్, ఇప్పుడు ఈ ఫైల్లో ఈ ఫీల్డ్స్ ఉంటే సో పలానా కంట్రోల్ కాల్ చేయాలి అంటే పలానా టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలి, లేదా ఆ ఫైల్కి నేమ్ ఇలా ఉంటే పలానా టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలి అనే ఒక ప్యాటర్న్ ఉంటుంది మీకు. ఒక ప్యాటర్న్ ఉంటుందిగా. ఓకే, ఓ ప్యాటర్న్ ఉంటుందిగా. ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయండి ఇక్కడ. అంటే ఏంది, మీకు ఆ టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే బేసిక్గా 4 కాలమ్స్ ఉండాలి మీకు. ఏదో యూనిక్ ఐడెంటిఫై చేయడం కోసం కొన్ని కాలమ్స్ ఉంటాయిగా. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అని ఎక్సెల్ షీట్లో వచ్చింది. ఓకే, ఈ ఫీల్డ్స్ ఎక్సెల్లో వస్తే ఇది ఆటోమేటిక్గా ఈ టేబుల్లోకి వెళ్ళాలి అనేది ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకుంటారు. 671 లైన్లో ఇఫ్ కండిషన్ రాసుకుంటారు మీరు. 671 లైన్లో ఏం రాసుకుంటారంటే ఈ ఫీల్డ్స్ ఉంటే ఈ టేబుల్లోకి వెళ్ళాలి, ఈ కంట్రోల్ ఇన్వోక్ అవ్వాలి, ఈ మెథడ్ కాల్ అవ్వాలి
ఓకే సార్. ఐడి ఉంటేనేమో ఈ మెథడు, ఐడి లేకపోతేనే ఈ మెథడు. ఆ, అదేందా? ఆ, ఎంప్లాయ్ ఐడి నాట్ నల్ అనుకోండి, ఆ, అప్పుడు అప్డేట్ కమాండ్ కాల్ అవ్వాలి. ఆ, అవును సార్. కాలేదనుకోండి, ఎంప్లాయ్ ఐడి ఉంటే అప్డేట్, లేకుంటే క్రియేట్ లేకుంటే క్రియేట్ మెథడ్ కాల్ అవ్వాలి. కానీ సేమ్ కంట్రోలరే, అవును సార్. ఎంప్లాయీ కంట్రోల్లోనే ప్రాసెస్ ఎంప్లాయీ ఇంపోర్ట్ అని మీరు ఇక్కడ ఎలా అంటున్నారో అంతేగా ప్రాసెస్ ఎంప్లాయీ ఇంపోర్ట్ అంటున్నారు. అదేందా? కంట్రోల్ పంపిస్తారు కదా, అవును సార్. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పంపిస్తారు. సో ఇట్లా మీరు ఎలా డిసైడ్ అవ్వాలంటే మీరు ఒక ప్యాటర్న్ డిసైడ్ చేసుకోవాలి. వచ్చే ఫైల్లో ఆ ఫైల్ యొక్క నేమో లేకపోతే ఆ ఫైల్లో ఉన్న ఫీల్డ్సో మీకు ఏ టేబుల్లోకి వెళ్ళాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒక ప్యాటర్న్ ఇచ్చింది మీకు. అది ఓకే సార్. అంటే ప్యాటర్న్ ఇచ్చింది కదండి, ఒక ప్యాటర్న్ చెప్పిద్దిగా మీకు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు హాలిడే అని ఉంది, హాలిడే అనే ఫైల్లో ఎంప్లాయీ ఐడి ఉండదుగా. ఉండదు సార్. చెబుతున్నా జనరల్గా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈజీగా. ఆ, అట్లా ఇక్కడే డిసైడ్ అవ్వండి. ఓకే సార్. ఇఫ్ ఈ ఫీల్డ్స్ ఉంటే ఆ, ఈ మెథడ్లో ఈ కంట్రోల్లో ఈ మెథడ్ ఇన్వోక్ అవ్వాలి. ఓకే సార్. అదేనండి. అర్థం. అట్లా అట్లా మనం లాజిక్ రాసుకుంటూ వెళ్తే మిగిలిన పని అదే చేస్తుంది, మీరు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇక్కడ మీ లాజిక్ అంతా ఈ మెథడ్లో రాయొచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడే మీరు పాయింట్ చేస్తే 671 లైన్లో రాయొచ్చు. ఇఫ్ ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఏ కంట్రోల్లో కాల్ చేయాలో ఐడెంటిఫై చేస్తారు. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఈ ఫీల్డ్స్ ఉంటే ఫలానా టేబుల్, ఈ ఫీల్డ్స్ కనుక ఎక్సెల్లో ఉంటే ఫలానా టేబుల్ అని మీకు ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేగా, మనకున్న క్లూ అదొకటే కదా. నేను ఇంకా కావాలంటే మీకు ఇది కూడా మీకు చేయాలనుకుంటే కనుక మీరు చేస్తానంటే నేను చెప్తున్నా. అది కూడా మీరు చేస్తానంటే చెప్తున్నా నేను. మీరు 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 మెషిన్ లెర్నింగ్ చేశారుగా, మెషిన్ లెర్నింగ్లో ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ కోసం ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ చేసుకొని చేయగలరా దీన్ని? ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ అంటే ఏం లేదండి, మీకు వచ్చిన కాలమ్స్ ఇవి, నాకు వచ్చిన కాలమ్స్ ఈ అయితే పలానా టేబుల్ అయిద్ది, కాలమ్స్ ఈ అయితే పలానా టేబుల్ అయిద్ది అనేది మీరేం చేస్తారంటే ఒక డేటా ప్రిపేర్ చేస్తారు. కాలం నేమ్స్ అయితే టేబుల్ ఐడి ఇది అని. మీకు మెషిన్ లెర్నింగ్లో ఆ ప్యాటర్న్ ఉంటుంది కదండి. మెషిన్ లెర్నింగ్లో మీరు ఇన్పుట్ డేటా ఇస్తారు, అవుట్పుట్ మీకు ఒక మ్యాచ్ ఇచ్చింది కదా. అది మీకు వచ్చి మీ ఎక్సెల్ షీట్లో వస్తున్న కాలమ్స్ దానికి పారామీటర్గా పంపిస్తారు మోడల్కి. ఆ మోడల్ ఏం చేస్తుంది, మీకు ఆ మోడల్ యొక్క అవుట్పుట్ ఏం కావాలి, మీకు ఇవన్నిటిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్ని 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 ఉంటే కనుక ఈ పలానా టేబుల్ అయిద్దని అది ప్యాటర్న్ ఐడెంటిఫై చేసేసింది, మ్యాచ్ చేసుకొని మీకు ఆ వాల్యూ ఇచ్చింది. నేను నా సలహా అయితే దీనికోసం మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏమైనా ఉంటే వాడండి. మీకు C# కూడా మెషిన్ లెర్నింగ్ మోడల్ వాడే విధానం ఉంది, చెప్తాను నేను. అది లేదు అంటే కనుక నేను దాన్ని కూడా చెప్తాను మీకు ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు మీరు ఇది సర్వీస్ కదా, ఇది ఒక సర్వీస్ కదా, దీనికి ఇదే సర్వీస్ని ఇప్పుడు మీరు ఆ ప్యాటర్న్ సర్వీస్ని మీ దగ్గర పైథాన్ ఉంటే పైథాన్లో ఒక సర్వీస్ రాయండి. ఆ పైథాన్లో సర్వీస్ రాసి ఆ పైథాన్లో ఉన్న మీరు ఫాస్ట్ ఏపీఐ ఫ్లాస్క్ ఏపీఐ వాడుంటారు కదా, ఆ ఫాస్ట్ ఏపీఐకి ఈ కాలం నేమ్స్ అన్ని పంపించండి దానికి, ఎక్సెల్లో వచ్చిన కాలం నేమ్స్. ఇట్లా హార్డ్ కోడ్ చేయకుండా, ఇట్లా వచ్చిన హార్డ్ కోడ్ చేయకుండా మీరు ఎక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ హార్డ్ కోడ్ చేయకూడదు. చేయకుండా సింపుల్గా ఆ ఫాస్ట్ ఏపీఐకి ఇగో నాకు వచ్చిన ఫైల్ హెడర్స్ ఇవి అనైనా పంపించచ్చు. లేని పక్షంలో ఫైల్నే పంపించచ్చు దానికి. సరే పెద్ద ఫైల్ అనుకుంటే పంపించబాకండి, ఫైల్ హెడర్స్ వరకు పంపించండి. పంపిస్తే అదేం చేసింది, అది ట్రైన్ అయి ఉంటుందిగా. ఏ ట్రైన్ అయి ఉంటుంది, మీకు ఈ కాలమ్స్ ఉంటే ఇది టేబుల్ నేమ్ అని ఒక ట్రైన్ అయి ఉంటుంది. ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ ఉందండి, వెదర్ అనేది ఒక మోడల్ ఉంది. అది ఇప్పుడు పలానా ఏరియాలో పలానా అపార్ట్మెంట్ ఉంది, ఇంత రెంట్ ఉంటుంది అనేదానికి ఒక మోడల్ ఉందనుకోండి మీ దగ్గర. ఆ మోడల్కి మీరేం చేస్తారు, ఆ మోడల్కి ఏరియా పిన్ కోడ్, దాని తర్వాత 2 BHK 3 BHK ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతేగా, ఇచ్చినప్పుడు అదేం చెప్పిద్ది, ఇంత రెంట్ అయిద్దని చెప్పిద్ది. అక్కడ ఇన్పుట్ ఏంది, పిన్ కోడ్ 2 BHK 3 BHK అనేది ఇన్ఫర్మేషన్ ఇన్పుట్. అక్కడ
ఇక్కడ ఏమవ్వాలి, ఈ ఎంటిటీస్లో ఉన్నటువంటి కొన్ని ఫీల్డ్ నేమ్స్ పెట్టుకోండి. ఒక 5 6 సెలెక్ట్ చేసుకోండి. ఒక 5 6 సెలెక్ట్ చేసుకొని ఇన్ని ఫీల్డ్స్ మీకు వస్తే, ఇన్పుట్స్ ఇవైతే అవుట్పుట్ ఏం కావాలి, పలానా టేబుల్ అవ్వాలి. అంతే కదండి, ఇది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ కోసం మీరు C#లో కూడా చేయొచ్చు, మీకు ఐడియా లేకపోతే కనుక. మీకు పైథాన్లో కంఫర్టబుల్ కాబట్టి ఒక ఫాస్ట్ ఏపీఐ క్రియేట్ చేయండి. ఫాస్ట్ ఏపీఐ క్రియేట్ చేసి దానికి ఇన్పుట్గా ఈ ఫీల్డ్స్ ఇవ్వండి, ఎక్సెల్ షీట్లో రీడ్ చేసిన ఫీల్డ్స్. అర్థమైందండి? వచ్చినప్పుడు ఏం చేసింది, ఆ ఫాస్ట్ ఏపీఐ మీకు ప్యాటర్న్ మ్యాచ్ చేసేసి గెస్ చేసి మీకు టేబుల్ నేమ్ ఇచ్చేసింది. అది ఒక రకమైన ఇవాళ ఉన్న ఏఐలో మోడల్లో చేసే విధానం ఒక రకంగా. దానికోసం అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇన్నిసార్లు కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. మోడల్ ఇప్పుడు మీ టేబుల్లో ఉన్న కాలమ్స్, టేబుల్ నేము, టేబుల్లో ఉన్న కాలమ్స్ అని చెప్పేసి మీరు ఒకసారి ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చారంటే అది నేర్చేసుకుంటుంది, అంతే కథం. అది వన్ టైం ఎఫర్ట్ మీకు. అది అర్థమైందండి? అంటే నేనేమన్నా అంటే మీకు పైథాన్ కంఫర్టబుల్ కాబట్టి పైథాన్లో రాయమంటున్నా. C#లో కూడా రాయొచ్చు దాన్ని. ఆ సర్వీస్ని మీరు మీ లోకల్లోనే ఈ C#లోనే రాయొచ్చు. నేనేమంటానంటే మీరు ఆ మోడల్ అంటే ML వాడండి అంటున్నా దీనికి. అంటే మీరు ఆల్రెడీ ML స్టూడెంట్ కాబట్టి మీరు ML అని మీ రెజ్యూమ్లో పెట్టినారు కాబట్టి మీ నుంచి ML ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. జనరిక్ సొల్యూషన్ అదే. ఇది అంటే ఏంది, రేపు ఏదైనా కాలమ్స్ మారినాయి అనుకోండి, మోడల్ని మళ్ళీ ట్రైన్ చేస్తారు. మీరు కోడ్ ఎక్కడ మార్చాల్సిన అవసరం ఉండదు. అదేందండి జనరిక్ అంటే ఇవాళ రోజులో జనరిక్ అంటే అదండి. ఇఫ్ యూ ఎల్స్ రాయటం జనరిక్ కాదు. ఇవాళ జనరిక్ అంటే ఏంటంటే మోడల్ని ట్రైన్ చేసి ఆడ పక్కన పడేస్తాం. ఆ మోడలే చెబుతుంటుంది మనకి, మన లాజిక్ కావాల్సిందని. ఏం చెబుతుంది, ఇది పలానా టేబుల్, పలానా మెథడ్ కాల్ చేయాలి, పలానా కంట్రోల్ కాల్ చేయాలని. ఎందుకు, 5 ఫీల్డ్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి మిగిలిన 3 ఫీల్డ్స్ అది చెప్పిద్ది. MLలో మీకు చేయడం వచ్చు కదండి, మీరు ఫాస్ట్ ఏపీఐ అయితే చేశారు కదా. మీరు ఏదో లింక్డ్ఇన్లో కూడా ఏదో అప్లోడ్ చేశారు, చూశాను నేను. మీరు కావాలంటే దాన్ని C#లో కూడా చేయొచ్చు. ఇవాళ జనరిక్ వేలో చేయటం అంటే ఇది ML. ఏంది, ML చేయండి, అంతేగాని నార్మల్ C# కోడ్ రాయొద్దనే సలహా ఇస్తా ఇవాళ ఉన్న ట్రెండ్కి. ఇది చేయండి, మీ ఆఫీసులో మీ రికగ్నిషనే మారిపోద్ది, మీ ఐడెంటిఫికేషనే మారిపోద్ది, మీ గురించి థాట్స్ పెరుగుతాయి వాళ్ళకి. అర్థమైందండి? మీరు ఒక మోడల్ క్రియేట్ చేయండి. ఆ మోడల్కి ఇన్పుట్ ఏంటి, ఎక్సెల్. ఇది మీకు సింపుల్ కోడ్. మీరు మీ దగ్గర ఏముంది, ఏ టూల్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఏదైనా వాడుకోవచ్చు కదా. మీరు జెమినీ కానీ చాట్, మీకు ఏదో రోజు వాడేది ఏదైనా ఉంటే ఓపెన్ చేయండి. వాళ్ళు ఇచ్చుంటారు కదా మీకు. చాట్ జీపీటీలో సింపుల్గా ఒక ప్రాంప్ట్ రాయండి. ఒక ప్రాంప్ట్ ఏం రాస్తారంటే, ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ మోడల్, and my code environment is C#. అంతే, అది కొట్టేసేయండి. లేదు, C# అంటే సార్. ఇదే కదండి, చూడండి కింద శాంపిల్ కోడ్ ఇచ్చింది చూడండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి, చెప్తాను నేను. సో ఇన్పుట్ ఫర్ మై మోడల్ ఈజ్ an Excel sheet. With అదేంటండి, ఇన్పుట్ ఫర్ మై మోడల్ ఈజ్ an Excel sheet with Excel sheet with different data types, different columns with different data types అనమాట. కాలమ్స్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. అంతే. ఇప్పుడు మీకు వేరే కోడ్ ఇచ్చింది అది.
ఇదంతా వేరే ఇస్తుంది, కానీ మీరు ఓన్లీ కోడ్ మీకు అది ఆల్రెడీ ఉంది కదా, సెటప్ అంతా ఆల్రెడీగా ఉంది. చూడండి ఈ కింద ఇచ్చారు చూసారా, కింద వచ్చింది చూసారా. హలో.